నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఇందా నుంచి ఆ పుస్తకం ఏంటో చూస్తూ ఉన్నారు రమ్మగారు. ఏంటో కనిపిస్తూ ఉంది నాకు. ఏంటది? దాని కథ ఏమిటి? ఒక పుస్తకాన్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నా జయ. ఓకే. మామూలుగా మన అందరూ నావెల్స్ కథలు చెప్పండి, ఆ కథలు ఏ పుస్తకాలు చదువుకోవచ్చు. తెలుగు చదివే వాళ్ళకి సులువుగా ఉండేవి, పెద్దవి లెంగ్దీవి కాదు, ఈజీగా ఉండేవి, జీవితానికి దగ్గరగా ఉండేవి. అలాంటి కథల్ని పరిచయం చేయాలనుకుంటాం. నావెల్స్ నేను చాలా కథలు చెప్పాను, కొన్ని పుస్తకాల పేర్లు కూడా చెప్పాను, కొంతమంది ఫేవరెట్ రైటర్స్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. అయితే సత్యం శంకర్ మంచిది గారిది అమరావతి కథలు. ఓ, ఇదే కదా దొరుకుతుంది పుస్తకం. ఇప్పుడు నేను బుక్ కూడా చూపిస్తున్నా కదా. మీకు తెలుగు వచ్చు, తెలుగులో కథలు చదువుదాం అనుకుంటున్నారు, ఏం పుస్తకాలు కొనుక్కోవాలి అని మీరు అడుగుతూనే ఉన్నారు. అడుగుతున్న వాళ్ళందరికీ కనీసం ఇలాంటివి ఒక 15-20 పుస్తకాలు పరిచయం చేయగలను నేను. నా ఫేవరెట్ పుస్తకాలు ఒక్కొక్కటి. సూపర్. ఇది ఇంచుమించుగా 78లో ప్రింట్ అయిన పుస్తకం. ఇది 78లో మొట్టమొదట ఫస్ట్ ఇది వేశారనమాట. ఏంటంటే ఇది ఈ పుస్తకం పేరు 78 అమరావతి కథలు. అమరావతి కథలు అంటే మనకు తెలిసింది, అమరావతి అంటే ఎక్కడుంది? గుంటూరు దగ్గర అమరారామం, అమరేశ్వర స్వామి దేవాలయం ఉన్నది అక్కడ. ఈ పంచారామాల్లో మొదటిది అమరేశ్వర స్వామి. ఆ ప్రాంతంలో లోకల్గా జరిగిన కొన్ని పురాతన గాథలు చిన్న బ్రీఫ్గా, తర్వాత ఆ ప్రాంతపు ఆచారాలు పద్ధతులు, దేవుణ్ణి ఊరేగించటాలు, ఆ కాలం నాటి కొన్ని గాథలు, ఇప్పుడు మన జీవితంతో అటాచ్ అయ్యేవి, కృష్ణానదితో ముడిపడ్డవి కొన్ని, దేవాలయంతో ముడిపడ్డవి కొన్ని, దేవుడితో ముడిపడ్డవి కొన్ని. ఇప్పుడు 78 అంటే ఇంకా వీరు ఇంకా ముందువారు కదా. అప్పటి నుంచి జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని ప్రత్యక్షంగా జరిగినవే, కొన్ని తెలుసుకున్నవి, ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పాత రాజులు జమీందారులు ఉన్నారా వాళ్ళకి సంబంధించినవి. అన్ని కథలు ఒక పేజీన్నర మించని కథలే, 2 పేజీలు, మ్యాక్సిమం 3 పేజీలు. భాష బహు స్వీట్గా ఉంటుంది, అత్యంత తీయనైన తేలికైన భాష. కొన్ని పాట ఇందులో నుంచి నాకు బాగా ఇష్టమైన కథ రాగి చెంబులో చేపపిల్ల. ఈ పుస్తకానికి బాపు గారు బొమ్మలేశారు. ప్రతి కథకి బాపు బొమ్మే కనపడుతుంది మనకి. ఇగో నేను కరెక్ట్గా నా ఫేవరెటే వచ్చింది. చూడు, రాగి చెంబులో చేపపిల్ల, శివుడు కనపడుతున్నాడా, నీళ్లు, చేపపిల్ల ఒకటి కనిపిస్తుంది. ఇట్లా బోలెడన్ని కథలు ఉన్నాయి. అన్ని కథలు 2 పేజీలు 3 పేజీలే. కొన్ని ఆయన అనుభవాలు కూడా అయి ఉంటాయి బహుశా. ఎన్ని రకాల కథలు కనిపిస్తాయో మనకి. అప్పుడు బహుశా అంటే మరి పత్రికలో పడి ఉంటాయి, జ్యోతిలో. మన చిన్నప్పుడు కదా, అప్పుడు నేను చదవలే, కొంచెం పెద్ద అయ్యాకే అమరావతి కథలు అని కనపడేసరికి కదా పుస్తకం కొనుక్కొని తెచ్చుకున్నాను. మధ్య మధ్యలో చిన్నప్పుడు పత్రికలో కూడా ఎప్పుడో పాత పత్రికల్లో ఒకటి ఎరా చదివాం. ఈ పుస్తకం తెచ్చుకున్నాక ఇంచుమించు కంఠోపాఠంగా ఉన్నాయి. నాకు ఆ రాగి చెంబులో చేపపిల్ల కథ ఎంత ఇష్టమో. వరద ఒక కథ కూడా ఉంది. ఈ కృష్ణానదికి వరదలు వస్తాయి, గోదావరికి వరదలు వస్తాయి, కృష్ణకు కూడా వరదలు వచ్చేవి ఆ కాలంలో. ఈ వరద వచ్చినప్పుడు అంతకు ముందంతా మడి మసానం ఎవరి పద్ధతులు వాళ్ళవి. పైగా అప్పుడు ఏ వీధికి ఆ వీధి సెపరేట్గా ఉండేవి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో అందరం కలిసి ఉంటాం కదా, అప్పటి పద్ధతులు వేరుగా ఉండేవి. 70sలో విధానాలు, ఇంకా ముందు కూడా 70 కంటే ముందు 60sలో 50sలో 40sలో 30sలో విషయాలు కూడా ఉన్నాయి. అప్పుడు వేరేగా ఉండేవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి, ఒకళ్ళతో ఒకళ్ళు కలవకుండా ఉండేవాళ్ళు. కానీ వరద వచ్చేసరికల్లా ఇళ్ళు వాకిళ్ళు కొట్టుకుపోతాయి. మొత్తం జనమంతా ఒకచోట కూర్చుని వంటలు వండుకుని అందరూ కలిసి తినేవాళ్ళు. మామూలుగా ఎవరి మడి పద్ధతులు వాళ్ళవే. మరి వరద వచ్చినప్పుడు, చచ్చే కాలం వచ్చినప్పుడు ఇక తప్పదు కదా. అసలు ఆ వరద కథ ఎంత బాగుంటుందో, ఎంత జీవితానికి దగ్గరగా, ఇంత క్లోజ్గా, ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు నువ్వెవరు నేనెవరు. అప్పుడు ఇక కులము మతం పేర్లు తేడాలే ఉన్నాయి, మనుషులంగా మిగులుతాం కదా. అంతేగా. అయితే వరద వెళ్ళిపోయాక మళ్ళీ మామూలే. నిజం. నిన్న మనమంతా కలిసి ఉన్నామని రేపు గుర్తుండదు అసలు. నిన్నటికి ఇవాళ రేపు పద్ధతులు, ఎవరి ఆచారాలు వాళ్ళకి గుర్తొచ్చేస్తాయి ఉంటుంది. ఈ రాగి చెంబులో చేపపిల్లలో ఒక ఆవిడ ఒక మామగారిని చూపిస్తారు. ఆవిడ పరమమడి, ఇంటికి నీళ్లు తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు ఎవరో ఎదురొచ్చారు, వీళ్ళెవరో ఎదురొచ్చారు అని మళ్ళీ నీళ్ళు తీసుకెళ్ళి వెనక్కి పారపోసేసి మళ్ళీ తెచ్చుకుంటుంది. 100 స్నానాలు చేస్తుంది. కృష్ణలో మునిగినట్టే ఉంటుంది. చచ్చి చెడి ఎటగో అపరాహ్నానికి బిందె నీళ్ళు తెచ్చుకుంటుంది. ఆ మధ్యలో గోపూజ ఒకటి. ఆ ఆవు ఏమో ఈవిడిని చూసేసరికల్లా కర్రేవ ఒకటి ఉంటుంది ఒకళ్ళ ఇంట్లో. ఈవిడికి ఆ నల్లటి ఆవును చూస్తే, కపిల చాలా విశేషమైనది కదా, ఈవిడికి ప్రీతి, అది ఒప్పుకోదు, కొమ్ము విసురుతుంది. ఈవిడ ఎంత బతిలాడినా అది ఒప్పుకోదు.
ఎటాగోటా మొత్తానికి గోపంచద నెత్తి మీద జలుకుని నీళ్ళు పుచ్చుకుని ఇంటికి వచ్చి వంట చేసుకుంటుంది. భర్తకి ఏదో అన్నం పెడుతుంది. 70 ఏళ్ళ ఆవిడ కథ రాస్తారనమాట. 2 పేజీల్లో ఎంత బాగుంటుందో. చిట్ట చివరికి ఏమవుతుంది, పొద్దునేమో మిరపళ్ళ పచ్చడి ఏదో చేసుకుని నెయ్యి వేసుకున్నారు. బాగా దాహంగా ఉంది, మంచినీళ్ళు తాగుదామని బిందెలో రాగి చెంబు ముంచి ఇట్లా తీశారు. నీళ్లు నోట్లో పోసుకున్నాక చూస్తే ఆ రాగి చెంబు అడగ చిన్న చేపల్లో. అయ్యయ్యో. నిర్ఘాంతపోతుంది. చెంబు వదిలేసి కేక పెడుతుంది. భర్త గారు వస్తారు. ఆయన చూసి అంటారు, అమ్మా అయ్యో ఈ నీళ్ళతోటి దేవుడికి అభిషేకం చేశాను, గుళ్ళో నీళ్ళు ఇచ్చాను, వంట చేశాను, మడిగట్టుకున్నా, వంట చేశా, భర్తకు పెట్టాను, నేను తాగా, చివరికి చేపలు వచ్చిందంటే కృష్ణలో లేవు చేపలు. చేపలున్న నీళ్లు భగవంతుడు ఒప్పుకున్నప్పుడు నువ్వెవరివి నేనెవరిని? అంతే కదా. ఈ దీనికి లేని కృష్ణకి లేని మైల వాడెవడో ఎదురొస్తే వచ్చిందా? వాడు ఈ కృష్ణ ఒడ్డున పుట్టినవాడే కదా. ఎంత బాగా రాస్తారంటే ఒక్క వాక్యంతో తత్వం బోధపడుతుంది. మనం ఎందుకు ఈ పేర్లు పెట్టుకుంటున్నాము? అంతా ఒకటే కదా. ఇప్పుడు ఎవరైనా ఆ నీళ్ళతో బతకాల్సిందే. ఆ వరద కథ, ఈ రాగి చెంబుల్లో చేపపిల్ల ఎంత ఇష్టమో, ఎన్నిసార్లు చదివినా నాకు తనివి తీరినట్టుంటుంది. చాలా కథలు ఉంటాయి. ఓకే. అన్నీ చదవాల్సినవే, ఏ ఒక్కటి వదిలేయటానికి వీల్లేదన్నమాట. ఇందులో ఏంటంటే కొన్ని ఈ దేవుడి ఊరేగింపు కథలు, అమరేశ్వరుడి దేవాలయం వర్ణన కూడా కొంత కనపడుతుంది మనకి. అవకాశం ఉన్నవాళ్ళు తెలుగు పుస్తకాలు చదవాలని కోరుకునేవాళ్ళు సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథలు తప్పకుండా కొనుక్కోండి. ఇది మన దగ్గర ఒక చిన్న లైబ్రరీ, ఒక 50 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి అనుకోండి, పోనీ 20 ఉన్నాయి. ఇది ఉండాలి అందులో. ఓకే. మీ జీవితాన్ని మీరు దగ్గర నుంచి చదువుకోవచ్చు. ఈ కథలన్నీ 70ల నాటి కథలు కదా. మనం ఇవాళ ఎందులో ఉన్నాము? 26లో, 2026లో ఉన్నాం, వచ్చేసాం కదా. ఇది పాత సెంచరీ కథలు అనుకోకండి, ఇది పూర్తిగా జీవితపు గాథలే. ఓకే. దీనికి బాపు గారు వేసిన బొమ్మలు మహా బాగుంటాయి. ఇప్పటికీ ప్రింట్ చేస్తూనే ఉన్నారు. వీరు శంకరమంచి సత్యం గారి ఫోటో కూడా. ఎక్కువ కాలం జీవించలేదు, 50 ఇయర్సే. 37లో పుట్టారు, 87లో వెళ్ళిపోయారు. కానీ అపురూపమైన కథలు రాశారు. ఎంత బాగుంటాయి అంటే ఎవరైనా చదివితే రెండో వాళ్ళు వినడానికి కూడా మహా బాగుంటుంది. ఓకే. ఇందులోంచి కొన్ని కథల్ని నాకు గుర్తుండి మన దూరదర్శన్లో కూడా ప్రదర్శించారు. ఆ జువ్వి కథ ఒకటి నాకు అట్లా కనపడింది అనమాట. నేను చూశాను ఒకసారి, బహుశా ఇది అదే అయి ఉంటుంది. ఇందులో ఏంటంటే రకరకాలు ఆడవాళ్ళ కథలు, మగవాళ్ళ కథలు, జంటల కథలు, వేరువేరు జాతుల వాళ్ళ మధ్య స్నేహం కలిస్తే అది ఎట్లా సెపరేట్ అయిపోతుంది, అలాంటివి కూడా కనిపిస్తాయి. ఏవైనా 2 పేజీలు. తాపిగా చదవండి. మంచి భాష, చక్కటి భావాలు. ఒక్కటి కూడా ఇదేంటి ఇలా ఉంది అని మీకు పొరపాటును కూడా అనిపించదు. రైట్. మరి పుస్తక పరిచయంతో పాటుగా ఒక కథ చెప్పండి అమ్మగారు. నీకు ఇప్పుడే కదా రాగి చెంబులో చేపలు చెప్పాను. అంతేనది, అదేనా? అంతే, అంతకంటే ఏముంటుంది. ఇంకో కథ చెప్పండి అమ్మగారు. అట్లయితే ఇంకో కథ చెప్పనా? ఈ రోజుల్లో గాసిపింగ్ అవి చాలా ఉంటాయి కదా అజయ్. మనం ఒక మాట మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళేసరికి ఏవో మాటలు వస్తాయి. అవును. మనం చెప్పింది ఒక వాక్యం అయితే తర్వాత చెప్పుకునేది ఇంకో వాక్యంగా ఉంటుంది. నీరు నిలవదు అనే పేరుతోటి ఒక చిన్న విషయం రాస్తారు. కథ కాదు, విషయమే ఇది. ఈ నీరు నిలవదులో ఏం చెప్తారంటే, జనాలు ఆడవాళ్ళందరూ మంచి నీళ్ళకి వెళ్తారు. మరి కృష్ణానదికి వెళ్ళి నీళ్ళు, ఇప్పుడు మనకి ఇప్పుడంటే పంపులు గింపులు వచ్చినాయి, అప్పుడేమున్నాయి? అందరూ నీళ్ళకి వెళ్ళారు. రకరకాలు కడియాలు మోగుతున్నాయి, అందెలు మోగుతున్నాయి, బిందెలు మోగుతున్నాయి, బిందెలు తోముకుంటున్నారు. ఆడవాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటున్నారు. 2-3 రకరకాల వాళ్ళు చేరారు, అందరూ వెళ్ళారు. వెళ్ళాక ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటే ఇప్పుడు వరుసగా స్నానాలు చేస్తుంటారు. ఆ చివరి వాళ్ళు ఒక వాక్యం చెప్పారనుకో, అదంతా ఈ చివరికి వచ్చేసరికి ఇంకో వాక్యం వస్తుంది. అప్పట్లో పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయేవి తొందరగా. రాజమ్మ కూతురు పెద్దదైంది అని వార్త, క్రమంగా రాజమ్మ కూతురి కార్యం, రాజమ్మ కూతురికి కడుపు, అది వచ్చింది. అయ్యో ఇంకా పెళ్ళి కార్యం కాకుండానే ప్రెగ్నెన్సీయా కడుపా అని మాట్లాడుకున్నారు. అదేంటి వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, తప్పే ఉంది, ఇవన్నీ మాట్లాడుకున్నారు. అయ్యయ్యో ఏమిటి ఇట్లా ఉన్నారు, కలికాలం అన్నీ మాట్లాడేసేసుకున్నారు. దూరం నుంచి రాజమ్మ వస్తుంది నడుచుకుంటూ బిందె పుచ్చుకుని. వీళ్ళందరూ నోళ్ళు మూతపడ్డాయి. వీళ్ళందరికీ ఏమనుంది, మొత్తం ఉన్న గుంపు అందరికీ చిన్నపిల్ల మామూలుగా ఈ పెద్దవాళ్ళు చేసే కార్యక్రమాలు అయ్యాకే ఇంకోటో రావాలి, ప్రెగ్నెన్సీవో పాడో. ఇది అట్లాంటిది ఏం లేదు. పిల్లని నిన్నటిదాకా తిరుగుతున్నట్టేముంది. అయ్యో ఇలాగా అంటే వీళ్ళు మాట అంతా పోయింది కదా, నిశ్శబ్దంగా కూర్చున్నారు అంతా నీళ్లలో. ఆవిడ వచ్చింది అమాయకంగా నిలబడి, పిల్ల పెద్దదైంది, సాయంకాలం పేరెంటం చెప్పడానికి వస్తాను అన్నది. ఇప్పుడు అసలు విషయం వచ్చిందనమాట. ఈ విషయం ఏమొచ్చింది చివరికి,
ఎన్ని మాటలో పుట్టించేశారు, అలాగే కదా పుట్టిస్తారు. వీళ్ళందరూ మళ్ళీ అప్పుడు నిశ్శబ్దంగా గబగబా మళ్ళీ మాటలు మారినాయి అనమాట. ఏముంది, అమ్మాయి చెప్పిందిగా, అనౌన్స్మెంట్ పైన జరిగింది. గాసిపింగ్ ఎట్లా అవుతుంది, అనౌన్స్మెంట్ కాదు గాసిప్. ఒక నోటి నుంచి ఓ చెవికి, ఈ చెవి నుంచి మళ్ళీ ఆ నోటికి మారేసరికి వేరే కదా. మన చెవి నుంచి మన నోటికి వచ్చేసరికి ఒక వాక్యం మనం యాడ్ చేస్తాం. మళ్ళీ ఇది పక్కకి వెళ్ళేసరికల్లా ఏమవుతుంది, 2 వాక్యాలు యాడ్ అవుతాయి. చివరికి అయ్యేసరికల్లా మొదటి వాక్యం పూర్తిగా పోయి దాని తాలూకు విపరీతార్థాలు వస్తాయి బయటికి. చెప్పుకోవడానికి ఇంతే కదా. ఆవిడ మామూలుగా వచ్చి చెప్పింది, ఓహో పిల్ల అందరూ చిచ్చి ఏంటి అట్లా మాట్లాడుకున్నావు అని నోరు మాట్లాడకుండా ఊరుకున్నారు. ఇది ప్రవాహం కృష్ణ. ఈ పిచ్చి కబుర్లన్నీ మోసుకుపోయి కొత్త కబురు మోసుకొచ్చేస్తుంది అనమాట. దీన్ని 2.5 పేజీల్లో చెప్తారు జయ. ఇప్పుడు ఎంత చిన్న సంగతి, ఇలా గాసిపింగ్ ఎలా అవుతుంది, ఏ నీరు నిలవదు. గాసిప్స్ కూడా ఇవాళ మాట్లాడుకుంటాం, రేపటికి పోతాయి. ఇప్పుడు మన సోషల్ మీడియా బాగా ప్రబలిన తర్వాత మనకి పాత వీడియోలు వచ్చేస్తున్నాయి బయటికి. అప్పుడు అలా అన్నారు, అప్పుడు అలా చెప్పారు, మీరు ఇంతకుముందు ఇలా చేశారు అని. లేకపోతే ఏముంది, ఎవరికి తెలుసు, ఎవరికి గుర్తుంటుంది. మర్చిపోవటం మంచిది కదా రమ్మగారు. ఎంత మంచిదంటే ఈ రికార్డింగ్లు, వాయిస్ రికార్డింగ్లు, వీడియో రికార్డింగ్లు వచ్చాకే మన జీవితాలు ప్రూఫ్స్ తోటి అధ్వాన్నం అయిపోయింది మన జీవితం. అధ్వానాలు చేసుకోకండి ప్రతిదాని. కొంతమంది ఫోన్ చేస్తూ రికార్డ్ చేసేస్తూ ఉంటారు. అవును, ఫోన్లు రికార్డ్ చేయటము, ఎవరితో మాట్లాడుతుంటే వీడియో రికార్డ్ చేయటం. ఏం చేసుకుంటారు ప్రూఫ్స్తో? బతకద్దు మీరు, బతకాలి కదా. బతకడానికి ఆలోచించండి. ప్రూఫ్లతో మీకు అన్నం పెట్టవు ప్రూఫ్లు, సుఖాన్ని ఇవ్వవు, సంతోషాన్ని ఇవ్వవు. ఏదో ఒక విషయంలో సాక్ష్యంగా ఉపయోగపడతాయి. అది వన్స్ ఇన్ ఏ వైల్ మాత్రమే. రోజువారీ మీ జీవితాలకు అవే గొడ్డలి పెట్లుగా మారుతాయి. ఆ కథ మళ్ళీ మళ్ళీ చదువుతూ, పుస్తకాలు నేను చెప్పే కదా మళ్ళీ మళ్ళీ చదువుతాను. ఇది కనపడప్పుడల్లా మళ్ళీ తిరిగేసి ఏదో ఒకటి చదువుతూ ఉంటా. ఆ గాసిపింగ్ చూసి చదివినప్పుడల్లా, ఈ నీరు నిలవదు అని చదివినప్పుడల్లా అనుకుంటా, ఇప్పుడు నిలిచిపోతోంది నీరు. ఇప్పుడు నిలిచేమవుతుందో తెలుసా, గుంటలు కట్టి దాని నిండా నీరు నిండి దాంట్లో పురుగులు పుడుతున్నాయి. అవి మీ బుద్ధిలోకి ఎక్కుతున్నాయి, మన బుద్ధిని పాడు చేసేస్తున్నాయి. అవి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ప్రూఫ్స్ పెట్టకండి, ప్రూఫ్స్ ఎక్కించకండి. పాత కథల నుంచి కొంచెం నేర్చుకోండి. వీలైతే సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథలు పుస్తకం కొనుక్కోండి. ఎవరికైనా మంచి పుస్తకం గిఫ్ట్ ఇవ్వాలంటే ద బెస్ట్ గిఫ్ట్ ఈ పుస్తకం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ.